బైబిల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరునిగా ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడు అయ్యను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. స్తోత్రం. 16వ వచనం. ఈ వచనంలో యేసు ప్రభు ఎందుకు వచ్చాడో వ్రాయబడింది. వచ్చిన తరువాత లోకంలో ఆయన ఎలా జీవించాడో వ్రాయబడింది. ఆయన సాక్ష్యాన్ని నిలుపుకుని ఏ విధంగా తన భౌతిక యాత్రను కొనసాగించి శ్రమల పాలై శిలువ మరణం పొందాడో వ్రాయబడింది. ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచి ఆరోహణుడై మళ్ళా వస్తాడు అనే నిరీక్షణను కూడా ప్రస్తావించారు. అంటే క్రీస్తును గూర్చినటువంటి సంపూర్ణమైన సంగతి ఈ వచన భాగంలో క్లియర్గా చెప్పబడింది. వచనం ఒకటే కానీ 33.5 సంవత్సరాల క్రీస్తు భౌతిక శరీర సంబంధమైనటువంటి జీవితం అంతా చెప్పబడింది. ఈ విషయాలు చెప్తూ 16వ వచన ప్రారంభంలో ఏమన్నాడంటే, నిరాక్షేపముగా అంటే ఆక్షేపణ లేకుండా, ఏ విధమైన సంశయము లేకుండా, అనుమానం లేకుండా, అభ్యంతరం లేకుండా. మనం ఆక్షేపణ అనే మాట ఎప్పుడు వింటామంటే, ఏదైనా ఒక క్రైస్తవ వివాహానికి గనక మనం వెళ్తే పెళ్లి చేసే ముందు పాస్టర్ గారు అడుగుతాడు, ఫలానా వీళ్ళిద్దరికీ వివాహం చేయడానికి ఏవైనా ఆక్షేపణ లేక అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి అని. అది ఆక్షేపణ, హేతుబద్ధమైన ఆక్షేపణ. కానీ ఇక్కడ దైవభక్తిని గూర్చిన మర్మము నిరాక్షేపముగా అంటే ఆక్షేపణ లేకుండా. ఇక ఎవ్వడు కూడా అనుమానించడానికి, సంశయించడానికి, అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. నిరాక్షేపముగా గొప్ప మళ్ళీ చదవండి. నిరాక్షేపముగా అంటే ఆక్షేపణ లేకుండా, నీవైనా నేనైనా లోకంలో ఉన్నటువంటి ఏ లోక జ్ఞాని అయినా
దైవభక్తి విషయంలో ఆక్షేపించడానికి ఎంత మాత్రము కూడా ఆక్షేపణకు దొరకని విధంగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన జీవించాడు, యాత్ర ముగించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా రానై ఉన్నాడు. అలాంటి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు విషయంలో కలిగి జీవించేవారు నిరాక్షేపంగా భక్తిని కలిగి జీవించవచ్చు అని చెప్తూ ఈ దైవభక్తి దీనిని గూర్చిన మర్మము గొప్పదై ఉంది. మర్మము అని ఎందుకు అన్నాడంటే వెలిచూపును బట్టి అర్థం కాదు. నా మాట అర్థమవుతుందా మీకు? అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి హల్లెలూయా. వెలిచూపును బట్టి అర్థం కాదు అంటే ఇనుమడింపజేయబడిన సంగతులు, దాచబడిన సంగతులు, మానవీయ కోణంలో మానవ సంబంధమైన జ్ఞానానికి అంతుపట్టని సంగతుల్లో దైవభక్తి అనేది మనమేదో సరదాగా అనుకుంటే అర్థం కాదు. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉంది. అంటే దైవభక్తిని గూర్చి కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, హృదయమునకు గోచరము కాదు. అంటే ఒక సామాన్యమైన మనుషుడు హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్తే పలానా హోటల్లో చట్నీ భలే టేస్ట్ ఉంటుంది అని చెప్పినంత ఈజీ కాదు. దేవభక్తి అనేది మనకున్న జ్ఞానాన్ని క్రోడీకరించి మన సొంత ఆలోచనతో మనం నిర్వచించడానికి సాధ్యము కాదు. మరి మానవ సంబంధమైన జ్ఞానంతో చెప్పడానికి సాధ్యం కాదు. అయితే మరి పౌలు గారు ఎలా చెప్పగలిగారు? పౌలు జ్ఞానంతో చెప్పడంలా, క్రీస్తుతో మమేకమై జీవించిన అనుభవాన్ని బట్టి చెప్తున్నాడు ఆయన. ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం, గడి చెప్తాం హల్లెలూయా. ప్రస్తుత దినాల్లో భక్తి జీవితాన్ని ఎవరికి అర్థమైనట్లుగా వారు మలుచుకుని, ఇంకా చెప్పాలంటే వక్రీకరించుకుని ఇదే దైవభక్తి అనుకుంటున్నారు. నా మాట అర్థమవుతుందా? 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. దేవభక్తి విషయములో నీకు నీవే అంటే అర్థమేంటి? సాధకము చేసుకొనుము అంటే అర్థమేంటి? సాధకము ఎవరు చెప్తారు? ప్రాక్టీస్, అభ్యాసము, సాధన. దైవభక్తి అనేది స్తోత్రం స్తోత్రం ఒక్కసారిగా ఉనికిలోకి రాదు. నేను పాపిని అని గ్రహించడం ఒక పాయింట్లో మనకు అర్థమైపోతుంది. వాక్యం వింటూ ఉండగా, దేవుని సన్నిధికి వస్తూ ఉండగా, లేదు అసలు ప్రార్థన వాతావరణమే నీకు లేకపోయినా, ఎవరో ఒక వ్యక్తిని చూసినప్పుడు హృదయం పురికొల్పబడింది. ఎవరో ఒక జీవితాన్ని మనం వినినప్పుడు, వారి గురించి విన్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కష్టాలు తీవ్రమైనప్పుడు, కష్టాల్లో నుంచి విడుదల కోసం వెతికేటప్పుడు అనుకోకుండా హఠాత్తుగా దేవుని సన్నిధి మనకు దొరికితే
రెప్పపాటులో తీర్మానం చేసేస్తాం, ఈ జీవితం నాకు వద్దని. కానీ దైవభక్తి అనేది రెప్పపాటులో వచ్చేది కాదు, 10 రోజులు వెళితే వచ్చేది కాదు, నెల రోజులు వెళితే వచ్చేది కాదు, 1 సంవత్సరం పాటు రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే వచ్చేది కాదు. దైవభక్తి అనేది ఈ లోకము నుంచి మన బ్రతుకు ముగించుకుని మన దినాలు పూర్తయ్యేదాకా ప్రతిరోజు 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 సాధన చేసుకుంటూ, అంటే ఈరోజు 20% భక్తిలో ఉంటే రేపు 21%, ఈరోజు 21 ఉంటే రేపు 22, ఈరోజు 20 ఉంటే రేపు 30, ఈరోజు 30 ఉంటే రేపు 40, అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 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 అర్థం చేసుకుంటూ దగ్గరికి వెళ్ళి మన యాత్ర ముగిసేపాటికి సంపూర్ణ దైవత్వంలోనికి మార్చబడే పరిస్థితి ఒక్కసారిగా రాదు. బ్రతుకు దినాలన్నీ సాధన చేయాల్సింది. ఎక్కడి నుంచి టచ్ అంటే 10 మంది పడ్డారు అనుకోండి, అంత మాత్రం నా భక్తి ఆయన ముందు నిలబడదు. నేను టచ్ అంటే 10 మంది పడితే, గాడిద మాట్లాడింది బిలాముతో, మరప్పుడు గాడిద భక్తి పొర్రాలు అనుకుందామా? ఆయన ఉపయోగించుకోవాలనుకుంటే రాతిని ఉపయోగించుకోగలడు, సముద్రాన్ని చీల్చడానికి చేతి కర్రను ఉపయోగించుకున్నాడు, ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి గాడిదను కూడా వాడుకున్నాడు. ఆయన వాడుకోదలిచినప్పుడు ప్రకృతిని వాడుకుంటాడు, జ్ఞానం లేని శూన్యత కలిగిన నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. అంత మాత్రాన గాడిద ప్రవక్తతో మాట్లాడింది కాబట్టి భక్తి కలిగిన గాడిద అంటానికి లేదు. ఎక్కడి నుంచి హీల్ అంటే ఒకళ్ళకి స్వస్థత కలిగింది అనుకోండి, అంత మాత్రాన నేను 100కి 100 పాళ్ళు భక్తిలో ఉన్నాను అనుకోవడానికి వీల్లేదు. మన భక్తి మన వ్యక్తిత్వం, మన వ్యక్తిగతం. మన భక్తి మనుషుల ఎదుట కనబడేది కాదు. కార్యాలు జరగటం వేరు, భక్తి జీవితం వేరు. బాహ్య సంబంధంగా కనిపించడం వేరు, అంతరంగ భక్తి వేరు. అందుకే అన్నాడు, దైవ భక్తిని గూర్చిన మర్మము నిరాక్షేపముగా గొప్పదై ఉంది అన్నాడు. చెప్పొచ్చే మాట ఏంటంటే, దైవభక్తి అనేది ఒకేసారి ఆకాశం నుంచి పడినట్టుగా రాదు. బాప్తిజమం పొందిన దగ్గర నుంచి దేవుని పిలుపొచ్చేదాకా ప్రతిరోజు భక్తి సాధన చేయాల్సిందే. రోజు కొంత ఆత్మ సంబంధంగా జీవితాన్ని జాగ్రత్త చేసుకుంటూ దేవునికి అనుకూలంగా, దేవునికి సమీపంగా మనం వెళ్ళదీయాల్సిందే. భక్తిని గూర్చి రకరకాల అపోహలు ఉన్నాయి, విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. 6వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. ఆరవ అధ్యాయం 5వ వచనం చదవండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై, ఎట్లా సత్యహీనులై అంటే, సత్యహీనులై అంటే నాకు అర్థం అవ్వాలి. మీరు చెప్పేది, నేను చెప్పేది మీకు అర్థమైనప్పుడు మీరు చెప్పేది నాకు అర్థం అవ్వాలి. సత్యహీనులై, సత్యము రక్తహీనత అంటే ఒకప్పుడు రక్తం ఉండి ఇప్పుడు లేదనుకోండి, రక్తహీనత.
సత్యహీనులు. సత్యహీనత అంటే ఒకప్పుడు సత్యంలో ఉన్నారు, వెళ్ళగా 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 కాకరకాయ కేకరకాయ అయినట్టు సత్య విషయంలో భ్రష్టులైపోయి, సత్యాన్ని తుంగలో దొక్కి, వాస్తవాన్ని విడిచి సత్యహీనులై దైవభక్తి, చెప్పాలా, దైవభక్తి లాభ సాధనము అనుకుని. వింటున్నారన్నమాట. దైవభక్తిని గురించి చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటయ్యా అంటే, దైవభక్తి లాభము ఆర్జించడానికి అది సాధనం అంట. హోటల్ పెడితే అది లాభ సాధనం, ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే అది లాభ సాధనం. మన భారతదేశంలో 10 ఆవులను పెంచుకున్న ఆవు పేడ వల్ల వచ్చే ఇన్కమ్ కూడా ఆవు లాభ సాధనమే. దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారు. నాతో పాటు బాప్తిజమం తీసుకున్నవారు 9 మంది. నాకు 1 నెల ముందు రోజులు నాతో పాటు పరిచర్యకు వచ్చిన వారు 11 మంది. దాదాపు అందరు చనిపోయారు. 8 మంది అసలు పరిచర్యలో లేరు. ఒక అతను మాత్రం ప్రకాశం జిల్లాలోనే సేవ చేస్తూ చనిపోయాడు లాక్డౌన్లో. ఆయన పద్ధతి ఏంటో తెలుసా? నెలకెన్ని రోజులు 30 రోజులు. 30 రోజులకి ఒక 20 కుటుంబాలను ఆఫర్లో పెట్టుకుంటాడు. ఎట్లా కొంచెం చెప్పండి. నెల రోజులకి 20 కుటుంబాలు, నెల లోపల 20 కుటుంబాల్ని కవర్ చేసుకుంటాడు. నెలకొక్కసారే వెళతాడు ఒక ఇంటికి. 20 కుటుంబాలు వెళ్ళినప్పుడు ఇంటి రెంటుకు కానీ, ఇంటి అవసరాలకు కానీ, పిల్లలకు సంబంధించిన చదువుకు కానీ కొరత లేకుండా జరిగింది. అంటే ఆఫర్లో ఉంచుకుంటాడు. ఈ 20 మందిని ఈ నెల రోజులు కవర్ చేస్తే మళ్ళీ వచ్చే నెలలోనే రెండోది, సంవత్సరానికి ఒక్కసారి కవర్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఇండ్లు ఉంటాయి ఆయనకి. ఆయన నాతో మాట్లాడిన సంగతి చెప్తున్నానండి. పరిచర్యలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కారు కొన్నాడు. అప్పట్లోనే మారుతి 800. ఇది ఆ మధ్య 10,400 డబ్బులు కడితే 50,000 వస్తాయి అని చెప్పి ఒక టెండెన్సీ నడిచింది. అదేంటది? హిమ్ములో జనంతో డబ్బులు కట్టించి 4 ఎకరాలు కొన్నాడు. పాపం బిడ్డ లేడు అనుభవించడానికి. ఏంటయ్యా అంటే, మాటల సందర్భం నాకంటే పెద్దోడు, నన్ను పిచ్చోడిని చేసేవాడు. నీలాగా మడిగట్టుకొని కూర్చుంటే అవదో రాంబాబు. ఏంటనుకుంటున్నావు? దైవభక్తి అంటే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. డబ్బులు మన దగ్గరికి వస్తాయా ఏంటి? అడగందే చెప్పండి, అడగందే. చాలా టాలెంటెడ్గా. నేనేమంటానంటే, దేవుడు వాడుకునే వ్యక్తి, దేవుడు గనక ఆయన కనుసన్నల్లో మనం ఉంటే
తినటానికి కూడా టైం ఉండదు, నింపాదిగా కంటి నిండా నిద్రపోవడానికి టైం ఉండదు. ఏ రోజు ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని పడుకుందాం అనుకుంటామో ఎక్కడి నుంచో ఎవరో వస్తారు ఆ టైంకి, మీటింగ్కి రావాలనో డేట్ కావాలనో ప్రార్థన చేయమని వస్తారు. నువ్వు 20 ఇళ్ళు కవర్ చేయటం కాదు, నీ బ్రతుకు కాలం అంతా దేవుని పాదాలని కవర్ చేయటానికే నీకు జీవితం చాలదు. స్తోత్రం, స్తోత్రం. దైవభక్తి లాభ సాధనం అనుకుని, అంటే డబ్బులు సంపాదించడానికి ఇది ఒక గొప్ప మార్గం అనుకునేవారు లేకపోలా. పెద్ద పెద్ద పాస్టర్స్ కూడా కర్చీఫ్లు అమ్ముతున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కర్చీఫ్లు అమ్ముతున్నారు. ప్రార్థన చేసిన వస్త్రాన్ని, దైవజనుడు వస్త్రాన్ని తాకితే వాళ్ళు స్వస్థపడ్డారు, కానీ చేతిగుడ్డలు నడికట్లు ఆయన స్పర్శ పొందాక రోగుల మీద గప్పితే స్వస్థపడ్డారు వారి విశ్వాసాన్ని బట్టి. కానీ నా చేతికి తగిలిన చేతిగుడ్డలు, నా శరీరానికి తగిలిన చేతిగుడ్డలు మిగిలిన వారి మీద కప్పితే స్వస్థత కలుగుతుందని నేనేం చేస్తున్నానంటే ఒక లారీ కర్చీఫులు తెచ్చి బేరం పెడుతున్నా. దైవభక్తి ఎటు వెళ్తుంది? వ్యాపార ధోరణి. మీలో ఎవడైనా రోగి అయి ఉంటే నూనె రాసి ప్రార్థించండి అన్నాడు. రోగి మీద నూనె రాయాలి, తర్వాత ప్రార్థించాలి. నూనెకు ప్రార్థన చేసి పంపండి అలా బైబిల్లో. ఇప్పుడు నూనె బుడ్లు అమ్ముతున్నారు. నాకంటే మీకే బాగా తెలుసు. నూనె బుడ్లు 20 రూపాయలు, 30 రూపాయలు. ఏంటయ్యా అంటే పైగా 21 రోజులు అయ్యగారు ఉపవాసంలో ఉండి ఈ కర్చీఫులు, నూనె బుడ్లు ఒక రూమ్లో పెట్టి, ఒక గోడౌన్లో పెట్టి దేవుని అభిషేకాన్ని దింపి ఇప్పుడు తెచ్చి గ్రౌండ్లో అమ్ముతున్నారంట. దైవభక్తి చెప్పాలి, దైవభక్తి లాభ సాధనం అనుకుని ఇప్పుడు అన్యులు విమర్శిస్తుంది అదే, మీడియా అంతా గగ్గోలు పెడుతుంది అదే. భక్తి పౌరుషం కలిగి దేవుని కొరకు నిక్కచ్చి అయిన సేవకునిగా నువ్వు నిలబడితే చాలా అద్భుతమైన సంగతులు బైబిల్లో భక్తిని బట్టి జరిగేవిగా వ్రాయబడ్డాయి. స్తోత్రం, స్తోత్రం. 8వ వచనం, 6వ వచనం కూడా చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి. ఈ మాట అర్థం చేసుకోవాలి. 5వ వచనంలో ఏమన్నాడు? క్లియర్గా చెప్పండి. 5వ వచనంలో ఏమన్నాడు? సత్యహీనులై, అంటే చెడిపోయిన మనసు, సత్యహీనత వారి క్వాలిఫికేషన్. అది మనస్సాక్షి చెడిపోకపోతే దైవభక్తిని లాభం అనుకోడు. సత్యములో నుంచి పడిపోకపోతే ఖచ్చితంగా వాక్యానికి విలువనిస్తాడు. సత్యహీనులై చెడిపోయిన మనస్సాక్షి కలిగి, మనసు కలిగి మీరేం చేస్తున్నారు? దైవభక్తిని లాభ సాధనం అనుకుంటున్నారు. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు చేసే పరిచర్య కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా పరిచర్య. అదేంటి పాస్టర్ గారు అట్ట చెప్తున్నారు? మీరు సంపాదించలేదా అంటారా? నేను సంపాదిస్తున్నానో లేదో నాతో ఉండే పిల్లలకు తెలుసు. నేను ఏమి సంపాదించానో ఏమి సంపాదించలేదో నాతో కలిసి ఉండే దైవ సేవకులకు తెలుసు. కళ్యాణదుర్గం మీటింగ్స్కి వెళ్ళాం మొన్న. ఆయిల్ దొరకట్లా. చిలకలూరుపేట పంపించి 7,000 రూపాయల ఆయిల్ కొట్టించాను. కళ్యాణదుర్గం ఇక్కడ నుంచి 500 చిల్లర కిలోమీటర్స్.
ఆగకుండా వెళితేనే 10 గంటలు పట్టింది జర్నీ. మళ్ళీ ఆయిల్ మధ్యలో అయిపోతే రిటర్న్ వచ్చేటప్పుడు దొరకదేమో పెట్రోల్ బంకులు అని ఒక 2,000 రూపాయలు క్యాను కొట్టించుకొని రెడీకి పెట్టుకున్నాం. తీరా వినుకొండ దాటి వెల్లంపల్లి ఏరియా పొలాల్లోకి వెళ్ళేపాటికి బండి ఆగిపోయింది. ఇంజిన్ ఆయిల్ లేదు, హీట్ అయిపోయింది. 1:10 ఆగిపోతే సాయంత్రం 6 గంటల దాకా అరణ్య రోదనే, మండు టెండ, నిలవ నీళ్ళు లేదు. అసలు గమ్యం చేరతామో లేదో తెలియదు. ఆ రాత్రికి నేను వాక్యం అందించాలి, అర్ధాంతరంగా ఆగిపోయా. తెలియని టెన్షను, ఒక రకమైన కన్నీరు, ఒక రకమైన పెయిన్. 31 సంవత్సరాల సేవలో ఎప్పుడూ మధ్యలో అర్ధాంతరంగా నేను పరిచర్యకు ఆగిపోయింది లేదు. దేవుడు ఎందుకో ఈ కష్టాన్ని పర్మిట్ చేశాడని బాధ. దానికి తోడు హృద్రోగిని, విపరీతమైన స్వెట్, స్నానం చేసినట్టు వచ్చేస్తుంది చెమట ఒళ్ళంతా. సరే, మార్కపూర్లో శాంపల్ అన్న పెద్దలుడు ప్రకాష్ అని, వాడికి ఫోన్ చేసి చెప్తే 40 కిలోమీటర్లు ఉంటుంది మా బండి ఆగిన దగ్గరికి. తాను కుంట దగ్గర తెలిసిన అబ్బాయి ఉంటే అతనికి చెప్పి భోజనం పంపించాడు. భోజనం తీసుకొచ్చినాక ఇంజిన్ ఆయిల్ కావాలంటే ఇంజిన్ ఆయిల్ ఒక 5 లీటర్లు పంపించాడు. ఇంజిన్ ఆయిల్ పోసినా స్టార్ట్ అవట్లా. ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలంటే ఒకడేమో బేరింగ్లు వదిలేసి ఉంటుంది అంటాడు, ఇంకొకడేమో హెడ్ ఓపెన్ చేయాలంటాడు, ఇంకొకడేమో ఈ కష్టం అది బోర్ చేయాల్సిందే అంటాడు, ఇంకొకడేమో అసలు నువ్వు ఫోర్డ్ బండి ఎవరు ఆర్డర్ కదా, దెట్ట వాడుతున్నావు, సామాన్లు కూడా దొరకవు, నువ్వు భలే మొండోడు అంటాడు. అరే ముందు జరిగే పని చూడండి రా బాబు అంటే ఎవడు దోచిన మాట్లాడు. ఎవరో పాస్టర్ గారు చెప్తే చివరికి వినుకొండ చేరాం. నా పట్ల దేవుని కృప ఏంటంటే గిద్దలూరులో వాక్యం చెప్పి అజ్రా రిటర్న్ వస్తున్నాడు, ఆన్ ది వే ఇటు సంగతి అని చెబితే పాపం ఆగి ఆయన కారుకు నా కారు కట్టుకొని వినుకొండ చేరాం. వినుకొండ చేరి మేస్త్రి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటే నైట్ 8 అయింది టైము. డైనమా బెల్ట్ తెగిపోయింది, పూర్తిగా తెగల, లేయర్స్ కట్ అయినాయి. డైనమా ఒక లేయర్ కట్ అయినా కానీ పుల్లి అందుకోదు, దానివల్ల ఆగింది పాస్టర్ గారు, అయినా చూద్దామని చెప్పి పెట్టండి రేపు చేయిద్దాం, రేపు ఇప్పుడు 8 అయిపోయిందిగా అన్నాడు. అయ్యా మీటింగ్కి వెళ్ళాలి, ఇట్లా వాక్యం అందించాలి, ఈరోజు అంటే పోయింది, మీరు రోజు చేస్తేనే రేపు అందుకోగలమని బ్రతిమాలితే మళ్ళీ వెళ్ళి స్పేర్స్ అమ్మే అతన్ని బ్రతిమలాడి పాపం బెల్ట్ తీసుకొచ్చి బెల్ట్ బిగించాడు. ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ పోసాం, స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంజిన్ ఆయిల్ కూడా దానిలో పోయాల్సింది ఇది కాదు, గేజ్ తేడా ఉందని చెప్పి మళ్ళీ మంచి ఆయిల్ తెప్పించి పోసాడు. అక్కడ స్పాట్లో 5,000. అప్పటికి ఎంత అయింది? ఆయిల్కి వచ్చి 11,000, రిపేర్కి వచ్చి 5,000, 14,000. ఇంజిన్ ఆయిల్ మళ్ళీ మా అల్లుడు పంపించింది, అది ఒక 1,800. మార్కపూర్లో నైట్ స్టే అయ్యాం. ఇటు సంగతి అని చెప్పాక పాపం రూమ్ తీసాడు, మమ్మల్ని ఉండమని చెప్పాడు. రాత్రికి రెస్ట్ అయిపోయి మార్నింగ్ ఆ మీటింగ్స్ స్థలంలో ప్రేయర్ చేసి మళ్ళీ బయలుదేరేటప్పుడు ఆయన వచ్చి బంకు దాకా ఇంకొక 2,000 రూపాయలు ఆయిల్ వేయించి ట్యాంక్ ఫుల్ చేయించాడు. అంటే రమారమి టోల్ గేట్, ఆ టోల్ ట్యాక్స్తో కలిపి ఖర్చులతో కలిపి 20,000 దాటింది ఖర్చు. నాకు వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఇచ్చిన కానుక ఎంత అంటే 6,000. చేయగలుగుతామా సేవ? మనలో మాట మనం. నేను ఎప్పుడు డబ్బుల విషయం ఓపెన్ అయి చెప్పలేదు, క్షమించండి నన్ను. సందర్భం వచ్చింది కాబట్టి మీకు అర్థం కావడానికి చెప్తున్నా. దేవుని పరిచర్యని, దేవుని సంతోష పెట్టడానికి, దేవుని ప్రణాళికలో బ్రతకడానికి, నశించిపోయే ఆత్మలను ప్రభు తట్టు నడిపించడానికి, నమ్మదగని నన్ను నమ్మిన నా దేవుని కొరకు డబ్బు కాదు జీవితాన్ని కూడా పణంగా పెట్టి చేసేవాడికి లాభం ఎక్కడ ఉంటుంది సేవలో చెప్పండి? స్తోత్రం, స్తోత్రం. వాక్యమైన తర్వాత చేతులు నలుపుకుంటా నుంచునే సేవకులు నాకు తెలుసు. అవతల వాళ్ళు వచ్చి ఇచ్చేదాకా ఏదో ఒక రీజన్తో, ఏదో కారణంతో చెట్టు గిల్లుతానో, స్తంభం గిల్లుతానో, తలుపు గిల్లుతానో, వాళ్ళు ఇచ్చిన దాకా ఎదురు చూడడం.
నేను చేసే పరిచర్యలు ఏ రోజు వాళ్ళు ఇచ్చే రూపాయి కోసం నేను ఎదురు చూడాల. వాక్యం చెప్పే నోటితో నేను చెప్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను వెళ్ళిన ఏ ప్రాంతంలోనైనా రాంబా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, మేము ఆయన దగ్గర బాప్తిజం పొందాం, ఆయన దగ్గర మేము ఎదిగాం అని మీరు చెప్తే బ్లాక్ స్పాట్ లేకుండా దేవుని పని చేసి, నాకంటే 40 ఏళ్ళు సీనియారిటీ ఉన్నవాళ్ళు, 80 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళు కూడా వాక్యం తప్ప రెండో లోకం తెలియదు రాంబా పాస్టర్ గారికి. వాక్యం కోసమే బ్రతికాడనే సాక్ష్యం తప్ప నేను ఎక్కడ కూడా సెల్ఫ్ కోసం బ్రతకల. స్తోత్రం, స్తోత్రం. 20,000 మంది ఉన్న సేవకుల్లో మాట్లాడిచ్చాడు దేవుడు నన్ను. 20 మంది ఉన్న సేవకుల్లో మాట్లాడిచ్చాడు. సభల్లో మాట్లాడే వర్షన్ ఒకటైతే జ్ఞానం కలిగి దేవుని చేతిలో వాడబడే సేవకుల మధ్య మాట్లాడడానికి చాలా సామర్థ్యం కావాలి. నాకంటూ దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యమే ఆయన నాకు ఇచ్చిన ఐశ్వర్యం. స్తోత్రం. వాక్య సంపద, స్థిరమైన కలిమి. సో దైవభక్తిని గూర్చి 2 రకాలుగా చెప్పాడు బైబిల్లో. అసలు అంత దూరం మీటింగ్స్కి అడిగితే ఖర్చు ఎంత అయింది, ఆయిల్ ఎంత అయింది, రావటానికి పోవటానికి ఎంత అయిందని 40 ఏళ్ళు 50 ఏళ్ళు సీనియారిటీ ఉన్న పాస్టర్లు కూడా ఒక్కళ్ళే తిరుగుతుంటారు. లింగు మన ఒక్కళ్ళే వెళ్తారు. ఎంతమందిని తీసుకెళ్తే ఖర్చు అయ్యిద్ది, ఆడ మళ్ళీ అకామిడేషన్ ప్రాబ్లం అయ్యిద్దని. నేను ఎప్పుడు ఒక్కడనే వెళ్ళాల పరిచర్యకి. నేను ధైర్యంగా చెప్పగలను. వాళ్ళు 500 కానుకిస్తే నేను ఆ రోజుల్లో 2000 ఖర్చు పెట్టుకొని ఆటోలు 2 వేసుకొని తీసుకుని వెళ్ళేవాడిని. నాకు కొరత అయింది లేదు. నన్ను వీధిలో పడి చేతులు చాపనిచ్చింది దేవుడు లేడు. ఆ రోజు ఎంత రోషంగా పరిచర్య చేయించాడో ఈ రోజు కూడా అలాగే నడిపిస్తున్నాడు దేవుడు. స్తోత్రం. 10 రూపాయలైనా దేవుడు ఇస్తేనే ఖర్చు పెట్టాను. 1,00,000 రూపాయలైనా వెనక్కి చూడకుండా ఖర్చు పెట్టించి నడిపించే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. మనం ఏదైనా సంపాదించుకుని అబద్ధం ఆడితే ఈరోజు ఉంటాం, రేపు ఉండం. మనిషి వెళ్ళిపోయినాకైనా అర్థమైద్దిగా ఏం సంపాదించాడు, ఏం చేశాడు అనేది. నా మనీ ట్రాన్సాక్షన్ అంతా జాకబ్ చూస్తాడు. ఎప్పుడు డబ్బులు సర్దిపడవు నా దగ్గర. ఇవాళ వచ్చినాయంటే రేపటికి అయిపోవటమే. కాకపోతే హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ మధ్య కొద్దిగా డబ్బులు దానిలో ఉంటున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఏ అర్ధాంతరంగా అవసరమైతే ఏ హాస్పిటల్కో తీసుకెళ్తే, అంకులకి సీరియస్గా ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు, కానీ 1,00,000 రూపాయలు కట్టండి హాస్పిటల్ అంటే కట్టగలరా పిల్లలు? అందుకని ఆ బర్డెన్ వాళ్ళ మీద ఉండకూడదని కొద్దిగా డబ్బులు దానిలో కీప్ చేస్తున్నాను. అయినా కానీ అది అయిపోతూనే ఉంటాయి, ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి అని. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, దైవభక్తిని లాభ సాధనం అనుకుని సేవ చేసే వర్గం ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ 6వ వచనంలో ఏమన్నాడు? సంతుష్టి సహితమైన. అందుకే పౌలు పత్రికలు అర్థం కావు. పౌలు పత్రికలు 5వ వచనంలో ఏమన్నాడు? 5వ వచనంలో ఏమన్నాడు? చదవండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై. దైవభక్తి లాభ సాధనము అంటే అక్కడ అప్లికేషన్ చెప్తున్నాడు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తిని లాభ సాధనం అనుకుని లాభప్రాప్తి కొరకు బ్రతికేవారు ఉన్నారు అని చెప్పాడు. అంటే దైవభక్తిని లాభ సాధనం అనుకోకూడదు, అదే అర్థం. మళ్ళీ 6వ వచనంలో ఏమన్నాడు? సంతుష్టి సహితమైన. సంతుష్టి సహితం అంటే తృప్తికరమైన. అంటే మన భక్తి ఎవరికి తృప్తి కలిగించాలి? దేవునికి తృప్తి కలిగించాలి. ఒకసారి 2 చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. మన భక్తి దేవునికి తృప్తికరంగా ఉండాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. 5వ వచనంలో చెప్పిన లాభ సాధనం అంటేనేమో డబ్బు. 6వ వచనంలో అంటే దైవభక్తిని లాభ సాధనం అనుకోవద్దు, డబ్బు కోసం దాన్ని వాడొద్దు,
దైవభక్తిని డబ్బే ధ్యేయంగా కొనసాగొద్దని చెప్పాడు 5వ వచనంలో. 6లోకి వచ్చేప్పటికి ఏమన్నాడు? సంతృప్తికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. మరి ఇక్కడ మళ్ళీ ఇలాగంటున్నాడు ఏంటి? అక్కడేమో లాభం కోసం భక్తిని కలిగి ఉండొద్దు అన్నాడు, ఇక్కడేమో తృప్తికరమైన దైవభక్తి లాభ సాధనం అన్నాడు. అంటే లాభం అంటే మన దృష్టిలో డబ్బులే. డబ్బులు కానీ దేవుడు తన పిల్లల కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన లాభాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. తన పిల్లల కొరకు దేవదేవుడే సిద్ధపరిచిన అనితర సాధ్యమైన మానవులకు అర్థం కాని డబ్బుతో కొలవలేని శాశ్వతమైన లాభం దేవుడు సిద్ధపరిచినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట గుర్తు చేస్తా మీకు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. లయ తప్పకూడదు చదివేటప్పుడు. నీ భక్తి నీకు రాసుకోండి, సంతృప్తికరమైనటువంటి భక్తి, దేవుని సంతోషపరిచే భక్తి, ఆక్షేపణ లేని భక్తి, వేలెత్తి చూపించ వీలు కాని భక్తి, వాక్యానుసారమైన భక్తి ఏం పుట్టిస్తుంది? మనిషికి ధైర్యమును పుట్టిస్తుంది. స్తోత్రం, స్తోత్రం. మనిషి ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోతాడు చెప్పండి? మనిషి ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోతాడు చెప్పండి? చెప్పండి. నీకు ధైర్యమేనా? భయం ఉందా నీకు? ఎప్పుడు భయం? ఆ భయం వేరు, ఆ భయం వేరులుది అక్కయ్య. తప్పు చేయని వాళ్ళ సంగతి చెప్తున్నా, ప్రార్థన పరుల సంగతి చెప్తున్నా. పేదరికం వచ్చిందనుకో భయం, రైట్? కష్టాలు వచ్చినాయి అనుకో భయం, అనారోగ్యం వచ్చిందనుకో భయమా కాదా? అనారోగ్యం అంటే గుర్తొచ్చింది నాకు. ప్రసన్న వాళ్ళమ్మ మార్తమ్మ హెల్త్ బాగలేదు, ప్రేయర్లో పెట్టండి, తర్వాత మర్చిపోతానేమో. నేను చెప్పేది ఏంటంటే, మార్తమ్మ కాదు, మార్తమ్మ లాంటి వారు ఇక్కడ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, నేను చెప్పేది ఏంటంటే, నన్ను రాజారావు పాస్టర్ గారు మిసెస్ గ్లోరీ పాస్టర్ అంటది, ఆమె కూడా ఉంది షుగరు, నువ్వే నాకు ధైర్యం అన్నా అంటది. అంటే అనారోగ్యంతో ఏ క్షణం ఏమైద్దో చస్తామేమో అని భయపడే వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు సందర్భం రాగానే నన్నే గుర్తు చేసుకుంటారంట. ఆయన పిరంగిపురం సాల్మన్ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆయనకు కూడా హార్ట్ ఫెయిల్యూర్ అయింది, హార్ట్ ఎన్లార్జ్ అయ్యి హార్ట్ ఎఫిషియన్సీ 35 పడిపోయింది ఆయనకి. ఎట్టయిపోయాడు భయంతో, బయటికి రావట్లా, కోటాలకు ప్రార్థనలకు వెళ్ళట్లా, ఇంట్లోనే ప్రార్థన, లేచిన దగ్గర నుంచి స్తుతే. మొన్న ఒకరోజు మీటింగ్లో కలిసి అంటున్నాడు, ఏమోనన్నా ఏ ఊరది, గరుడాచలపాలెం మీటింగ్స్లో కలిసి, ఏమోనన్నా మీరు అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు, 35 ఉంటే నాకు ఇప్పుడు కూడా భయం పడుతుంది, ఇప్పుడు 42కి వచ్చిందంట ఆయనది, నాకు ఎఫిషియన్సీ 10కి పడిపోయింది, ఇప్పుడు కూడా 25, 28 మధ్యలో, ఈ మధ్య ఏళ్ళలో నేను ఇప్పుడు ఇంకా తగ్గిందో లేదో తెలియదు నాకు. అసలు మిమ్మల్ని చూసినప్పుడు మాత్రం ధైర్యంగా ఉంటుందన్నా అన్నాడు. స్తోత్రం. డాక్టర్ అడిగాడు, అసలు మీ కండిషన్ చూస్తే నాకు భయం పడుతుంది, అదేనా అందబూసి, అసలు మీ కండిషన్ చూస్తే నాకు భయం పడుతుంది, మీరేమో నవ్వుతున్నారు, అసలు మీకేం
మేము చెప్పే మాట పిచ్చి తరహాగా ఉందా అన్నాడు. నవ్వకేం చేయను, ఏడవనా? నా హెల్త్ ఎవరి చేతిలో ఉంది? మరి ఆయన హోల్డ్లో ఉన్నప్పుడు నాకు భయం ఏముంది? మా వదినకి షుగర్ వచ్చింది, పాస్టర్ వాళ్ళ అక్కకి, 63 ఏజ్. ఇట్లా అయిపోయింది పాపం. బట్టలన్నీ లూజ్ అయిపోయినాయి బిడ్డకి. మొన్న అంటుంది, స్తోత్రం, మొన్న అంటుంది, నువ్వు అరటికాయ కూడా తింటున్నావుగా, మరి నేనేమి తింటలే, నేనేం తిట్టయిపోయాను అంది. నువ్వు ఎక్కువ తగ్గించు, నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు, సస్తాననే భయం వల్ల తగ్గిపోతున్నావు. నేను 100 ఏళ్ళు బ్రతకాలనుకోవట్లా. ఈరోజు పిలిచిన నేను సిద్ధపడ్డా, నాకేం భయం? స్తోత్రం, స్తోత్రం. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అంటే ఎవడు భయపడతాడంటే సిద్ధపాటు లేనివాడు భయపడతాడు. చక్కగా చదువుకుని 100% సిద్ధపాటు ఉన్నవాడు ఈ సాయంత్రం ఎగ్జామ్ అన్న భయం ఉండదు. ఎవడికి ప్రాణ భయం, ఎవడికి పేదరిక భయం, ఎవడికి పరిస్థితుల భయం, ఎవడికి అనారోగ్యాన్ని బట్టి భయం, ఎవడికి మరణం నుంచి భయం? భక్తి కలిగి దేవునికి తృప్తికరంగా నేను జీవిస్తున్నానే వాడికి ధైర్యం. స్తోత్రం, స్తోత్రం. నీ భక్తి నీకు సింప్లిఫై చేస్తున్నా. దైవభక్తి కలిగి జీవిస్తే ధైర్యం కలిగి బ్రతుకుతారు. ధైర్యం లేనోడికి, పిరికోడికి పరిస్థితులన్నీ బాగున్నా భయమే. మీరు భార్యాభర్తలు మరీ అంత దగ్గరగా ఉండమాకండి, అంత అన్యోన్యంగా ఉండమాకండి. ఏమైంది? అంత అన్యోన్యంగా ఉంటే లేనిపోయింది ఓర్చుకోలేక సైతానుడు ఏమన్నా పెడతాడు. అందుకని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంట. విన్నారు ఎప్పుడన్నా? పెద్దోళ్ళు చెప్పే మాట ఇది. తీయ పెట్టకుండా ఉండకూడదురా బాబు. ఉన్నట్టే మనుషులు కళ్ళు కొడతాయి. అసలు గమ్మత్తు ఏంటంటే ప్రార్థన పరులు కూడా ఉన్నారు పిచ్చి మాటలు చెప్పేవాళ్ళు. నరదృష్టి కంట నల్లరాయి పగిలిద్దంట. నీ మొహం పగలదు, నరదృష్టికి నల్లరాయి పగిలిద్దంట. అందుకని జనం కళ్ళు పడకుండా, ఈడేటి కిరణ్ వచ్చాడా, అందరికీ టిఫిన్ తెప్పిస్తా, వాడికి కూడా అదే టిఫిన్, వాడికి కూడా అదే ఇడ్లీ, వాడికి కూడా అదే దోశ. అందరు కూర్చొని ఓపెన్గా తింటారు, వీడు మాత్రం గోడ దగ్గరికి వెళ్ళి అడిదిరిగి తింటాడు. ఒకరోజు అడిగా, ఏమైద్దిరా అంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట, తినేటప్పుడు ఎవరు చూడకూడదంట. ఏం తగిలిద్ది? ఇంకెందుకు మన ప్రార్థన, మన భక్తి చెప్పాడు. పాపం వాడంటే తెలియదులే, వాడు ఇంబ్యాలెన్స్. ఇక్కడున్న మనలో చాలామంది అన్ని పరిస్థితులు బాగున్నా కానీ ఇన్సెక్యూర్గా ఉండేవాళ్ళు ఉన్నారు. నీ అన్నం నువ్వు తినడానికి ఇటు ఇటు చూస్తావు, నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టడానికి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని చూస్తావు. అది కూడా భయమే. అది కూడా భక్తి కలిగినోడు సంపాదించే ప్రతి రూపాయి మీద దేవుని ఆమోదం ఉంటుంది. అర్థమైతే చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. స్తోత్రం. ఆక్షేపణ లేకుండా కష్టపడి రక్తాన్ని చెమటగోడ్చి సంపాదించేవాడికి అస్సలు భయపడాల్సిన పని ఉండదు. దైవభక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. కొంతమంది చీకట్లోకి వెళ్ళాలంటే భయం. భక్తి గల్లవాడికి ఆ భయం కూడా ఉండదు. అంటే నీ భక్తిలో ఏదో లోపం ఉంటేనే. ఇంకో మాట చెప్తున్నా, భవిష్యత్తును గూర్చిన భయం కొంతమందికి. నెక్స్ట్ ఏమైందో మా పాస్టర్ అంటది, ఆరోగ్యం ఉండి మన పనులు మనం చేసుకుంటుంటేనే పరిస్థితి ఎట్టుందయ్యా, రేపు బెడ్ రిడన్ అయితే పొరపాటున ఆరోగ్యం ఇబ్బంది అయ్యి ఏదన్నా మంచాన పడితే అసలు ఎవరు పలకరించలేమోనయ్యా. నేను నవ్వుతా.
నేను సీరియస్గా మాట్లాడితే నువ్వు నవ్వుతావేంటి అంటది. అంతే మరి, నాకు నిరీక్షణ ఉంది. నన్ను బట్టి దైవ సేవకుని భార్యగా అదే నిరీక్షణ నువ్వు అందిపుచ్చుకో. దేవుడు తన పిల్లల్ని సిగ్గుపడినవాడు. స్తోత్రం. ఎలీషా చచ్చిపోతే ఎలీషా ఎముకలు తగిలి మృతుడైన సైనికుడు సజీవుడయ్యాడంట. దైవజనుడు ఎముకలకి దేవుడు ఆ ప్రభావాన్ని ఇచ్చి నిలబెట్టినప్పుడు నిన్ను ఇతరులకు భారంగా ఉంచుతాడా దేవుడు? చెప్పు. నీ భక్తి నీకు చదవను. మళ్ళీ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ టైం ఆగిపోయింది, నాకు అర్థం కావట్లా. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. ఏం గలవాడు? మాట్లాడాలి. ఏం గలవాడు? ఇప్పుడు మన వర్తమాన కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, మన వర్తమాన అంశం ఏంటంటే భక్తి, దేవభక్తి మర్మం. దేవభక్తిని అనుభవించేవాడికి అర్థమైంది. బైబిల్ చదివితే అర్థమైద్దేమో కానీ భక్తి అనుభవంలోనే పెరుగుతుంది. భక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. లోకమంతా వీగిపోయే దగ్గర భక్తి గలవాడు వీగిపోడు. లోకమంతటిని ఏది ఏలుబడి చేసిద్దో భక్తి గలవాడికి అస్సలు భయం ఉండదు. ప్రవక్తల శిష్యులలో అదేనా? ఎలీషా ప్రవక్త ఎవరంటే ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యుల్లో ఒకడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పులోళ్ళు వచ్చి ఈ శిష్యుణ్ణి పిల్లల్ని ఏం చేశారు? అమ్మా వినండి, మీరు కొంచెం క్యారీ అవుతున్నారా లేదా, ఫాలో అవుతున్నారా లేదని దానికోసం అడుగుతున్నా. దైవజనుడు చనిపోగానే అప్పులోళ్ళు వచ్చి 2 పిల్లలను తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? అప్పులు తీర్చడానికి తన దగ్గర ఏమీ లేదు. అయ్యా కొద్ది రోజులు టైం ఇవ్వండి అంటేనేమో ఇంక భర్త చచ్చిపోయాక నీకు ఇంక టైం ఇచ్చేది ఏంది? ఊరుకోరు. అప్పు తీరేదాకా దాస్యం చేయడానికి, బానిస బ్రతకడానికి పిల్లలిద్దరిని తీసుకెళ్ళిపోయారు అప్పులోళ్ళు. అప్పుడు ఏం చేయాలి? పుట్టింటికి పోయి అప్పు అడగాల. 2 రూపాయల వడ్డీకి ఎక్కువ డబ్బులు తేవాల. అంతేనా? ఏం చేయాలి? ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి ఏడ్చి చెప్పాలా, కేసు పెట్టాలా. నా భర్త ఇవ్వాల్సిన మాట నిజమే, నా పిల్లల్ని తీసుకెళ్ళారు, నాకు న్యాయం చేయండి అని ఎస్పీని కలవాలి. ఏవిడేం చేసింది? చెప్పాలి. ఏం చేసింది? దైవజనుడు దగ్గరికి వెళ్ళింది. ఒకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. బట్ ఈ దైవజనుడు గొప్పతనం ఏంటో తెలుసా? శునేమీరాలంట తన భర్తతో, మన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి గలవాడని ఎరుగుదును. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. భక్తి కలిగిన ఎలీషా. చెట్టు మామిడి అయితే కాయలు కూడా మామిడే వస్తాయి. చెట్టు మల్లె అయితే పువ్వులు మల్లె అవుతాయి. ప్రవక్త భక్తి గలవాడైనప్పుడు శిష్యులు కూడా భక్తి కలిగిన వారే తయారవుతారు.
ప్రవక్త డబ్బు పిచ్చి అనుకో, శిష్యులు కూడా డబ్బు పిచ్చే నేర్చుకుంటారు. ప్రవక్త షో మేకప్ గాడు అనుకో, శిష్యులు కూడా అదే నేర్చుకుంటారు. ప్రవక్త వేషధారి అనుకో, శిష్యులు కూడా వేషధారులు అవుతారు. యథా రాజా, నువ్వు ఎలా బ్రతుకుతావో అదే వారసత్వం వచ్చింది వాళ్ళకి. కాకపోతే కొంతమంది అట్ట కూడా ఉన్నారులే. ఈయన శ్రీమేరాల ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు, ఆమె ఎవరో తెలియదు, ఆమె కొరత ఏంటో తెలియదు, భర్త ఏంటో తెలియదు, ఇల్లు ఏంటో తెలియదు, వస్తుంటాడు, తన దేవుని సన్నిధిలో ఉంటాడు, తిరిగి వెళ్తుంటాడు. తన దగ్గర ఇంకో పనివాడు ఉన్నాడు, సేవకుడే, పేరు గెహాజీ. ఈ స్త్రీ ఇంత పరిచయం చేస్తుంది మనకి, ఏమికేమన్నా కొరత ఉందేమో కనుక్కో అంటాడు. అసలు సిసలైన ఎలీషాకేమో ఆమె కొరత ఏంటో, ఆమె లోతు ఏంటో, ఆమె లోటుపాట్లు ఏంటో తెలీదు. ఇతనితో ఉన్న ఈయన కూడా పాస్టరే, ఈయనకి కంప్లీట్ డీటెయిల్స్, డేటా మొత్తం తెలుసు. కొంతమందికేమో దేవుని డేటా అర్థం కాకనే జీవితం చాలట్లా. కొంతమందికి బైబిల్ని చదవడానికే అర్థం కాక జీవితం వెళ్ళిపోతుంది. కొంతమంది బైబిల్తో పని లేదు, దేవుడితో పని లేదు, అచ్చంగా జనాన్ని చదవటమే. ఆ ఇల్లు ఏంటి, ఇంటికి అడ్డ బొంగులు ఎన్ని ఉన్నాయి, నిలువు బొంగులు ఎన్ని ఉన్నాయి, నిట్టాడు ఎంత, గుంజలు ఎన్ని ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేశాడు. ఆమె యవనస్తురాలు, ఆమె భర్త వృద్ధుడు, వాళ్ళకి పిల్లలు లేరు, ఆక్షేపణతో బ్రతుకుతున్నారు. ఇది పరిస్థితి. ఆమె ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడికేమో ఆ ఇంట్లో పరిస్థితులు తెలీదు. ఆమె వచ్చి సంగతి చెప్తే తప్ప అర్థం కాల. అంటే తానేంటో, తన ప్రార్థన ఏంటో, తన దేవుడు ఏంటో అదే లోకం. ఇదే దైవజనుడి దగ్గర ఉండే ఇంకొక దైవజనుడు, ఈయన మాత్రం ఇంట్లో కూఫీ మొత్తం తెలుసు. సేవకులు చాలామంది మనుషుల బలహీనతల మీదనే కాన్సన్ట్రేట్ చేసి సేవ చేస్తున్నారు. తండ్రి సోది చెప్తాడు, జాతకాలు చెప్తాడు తండ్రి, పాస్టర్ గారే. ఇప్పుడు ఆ పాస్టర్ గారి పిల్లలు కూడా సోది చెప్పడం మొదలుపెట్టారు. మొన్న ఎవరో చెప్తున్నారు, శారదా కాలనీలో రోడ్డు మీద పోతా ఒక షాపు కనపడితే షాపు దగ్గరికి వెళ్ళి ఆగారంట. వాళ్ళు ఏంటి బాబు ఏంటంటే ఈ షాపులో 3 దెయ్యాలు కనపడుతున్నాయి అన్నారంట. మరి భయం పుట్టిందిగా వాళ్ళకి. వాళ్ళు హిందువులైనా క్రైస్తవులైనా దెయ్యాలు కనపడి, మీరెవరంటే మేము పాస్టర్ గారి పిల్లలం. అమ్మో ఎంత భక్తి గల్ల వాళ్ళు, మీకు కనపడవు, మాకు కనపడతాయి. ఓ 3వ వారాలో 5వ వారాలో ప్రార్థన పెట్టుకో, ఇనాము చెల్లించుకో, ఈ దయ్యాలు పోతాయి, నీ వ్యాపారం వృద్ధి అవుతుందని చెప్పారంట. ఇదంతా ఏంటిది? కొంతమంది ఏమో రోషము కలిగిన సేవ చేస్తే ఆ కుంపట్లో నుంచి వచ్చే పిల్లలు కూడా అదే జాతి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది రోషం కలిగిన ఎలీషా దగ్గర గెహజీ ఉన్నట్టే, ఎలీషా ఏమో దైవభక్తే ప్రథమాంశంగా బ్రతికితే, అదే ఎలీషా దగ్గర ఉంటూ గెహజీ యాటిట్యూడ్ వేరు, గెహజీ పద్ధతి వేరు. సరే సంగతిలోకి వద్దాం. ఎలీషా దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోయాడు. ఇప్పుడు ఏమో ఎలీషా దగ్గరికి వెళ్ళింది, అయ్యా అప్పులోళ్ళు వచ్చి నా కొడుకులు 2 తీసుకెళ్ళిపోయారయ్యా, నాకు సహాయం చేయాలి, ఇదిగో నా భర్త, నా పెనిమిటి భక్తి గలవాడనే సంగతి నీకు తెలుసు. బైబిల్లో సామెతల్లో ఉంటుంది 14 అనుకుంటా, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం, అట్టివారి పిల్లలకు కష్టకాలములో ఆశ్రయం ఉంటుంది. స్తోత్రం. నువ్వు భక్తి కలిగిన తల్లిగా, భక్తి కలిగిన తండ్రిగా ఉంటే నీ పిల్లల్ని ఎన్నటన్నటికీ దేవుడు విడిచిపెట్టడు. నమ్మితే స్తోత్రం చెప్దాం. భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి నీ తదనంతరం నీ పిల్లల పక్షంగా కొమ్ముగా వస్తుంది. అప్పుడు ఎలీషా చెప్తాడు, నీ దగ్గర ఏముందమ్మా అంటాడు. నా దగ్గర ఏముందయ్యా, ఒక చిన్న కుండ ఉంది, ఏదో కొద్దిగా నూనె ఉంది, అంతకు మించి నా దగ్గర ఏం లేదు. దేవుడు ఒక అద్భుతం చేయదలుచుకున్నప్పుడు కూడా నీ దగ్గర ఏముంది అని అడిగాడు అనుకో, 4 రోజులు ఇంటికి కావాల్సిన బియ్యం పెట్టుకొని నా దగ్గర ఈ రోజుకి కూడా ఏమీ లేదన్నావు అనుకో, రాంబాబు అన్నకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. కోటాలు జరుగుతున్నాయి మేడం డిసెంబర్ మాసంలో, అక్కయ్య, అన్నయ్య, తమ్ముడా, చెల్లెమ్మ, సంవత్సరంలో ఒకసారే కదా మీటింగ్స్, మరి చాలా ఖర్చుతో కూడుకొని ఉంది అంటే,
నా దగ్గర ఏముందయ్యా, దేవుడు ఇస్తే నేను కాదని ఎన్టీఆర్ అన్నట్టు, పాత ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, మా దగ్గర ఏముంది బ్రదర్, బోడిది తప్ప, మాకు కూడా ఇస్తే మేము ఎందుకు ఏమయ్యా అన్నాం అనుకో, పైనున్న దేవుడు తదాస్తు అంటాడు. తదాస్తు అంటే లేదు అన్నాం అనుకో, ఆయన ఆమేన్ అంటాడు. కలిగిన వానికే ఇవ్వబడును, లేని వానికి అది. నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకండి. దేవుని పనికి మనసు ఉండాలి ముందు. నేను నా దేవుని కోసం అనే మనసు ఉంటే నువ్వు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా నీకు నీ కుటుంబానికి దేవునే. స్తోత్రం. దైవ సేవకుడు అడగడు, ఇంటింటికి వచ్చి దేహి అని అడగడు. అసలు వాడు సేవకుడే కాదు. సంఘంలో కూడా నువ్వెంత ఇస్తావు అని అడిగేది అసలు పరిచర్య కాదు. మగతనంగా చేయాలి పరిచర్య, రోషంగా చేయాలి. ఎస్తేరమ్మని అడిగాడు మొర్దెకాయ్, సహాయం చేయి, యూదులకు కష్టం వచ్చిందమ్మా, నువ్వు నా కూతురు కదా, నేను పెంచుకున్నాను కదా, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే ఏమంటది? నేను మాట్లాడతాను డాడీ. నేను వెళ్ళి మాట్లాడితే ఆయనేమో సమాలోచన సభలో ఉన్నాడు రాజుగారు. ఆయన ఆలోచన చేసేటప్పుడు పరిపాలన దక్షత కలిగి పరిపాలనా భవనంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవడు పడితే వాడు వెళ్ళటానికి వీల్లేదు, భార్య కూడా ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఎంటర్ అయితే పొరపాటును కనుక ఆయన కోపం వస్తే నేను చచ్చిపోతాను. నేను వెళ్ళేది కానీ నాకు టైం ఏముందంటే, మొర్దెకాయి కోపం వచ్చి, ఈ సమయమందు గనక నీవు మౌనంగా ఉంటే ఇశ్రాయేలునకు విడుదల ఇంకొక దిక్కు నుంచి దేవుడు కల్పిస్తాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించుదాం. దేవునికే మహిమ. మనుషులు మౌనమైతే దేవుడు మౌనం కాడు. అసలు దేవుని వైపు చూసేవాడు ఎక్కడా రాజీ పడాల్సిన పని లేదు. దేవుని వైపు నిరీక్షించేవాడు మనుషుల దగ్గర వంగి దొంగి జీవించాల్సిన పని లేదు. దైవరోషం కలిగి నువ్వు జీవిస్తావా, దేవునికి మహిమ. ఎలీషా అడిగాడు, నీ దగ్గర ఏముందమ్మా? కొద్దిగా నూనె ఉంది, ఒక చిన్న పాత్ర ఉంది. నువ్వేం చేస్తావంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలన్నీ అరువుకు తెచ్చుకో. ప్రార్థన చేశాడు, నూనె విస్తరిస్తూ ఉంది, తెచ్చిన పాత్రలన్నీ నిండి పొర్లి పారుతూ ఉన్నాయి. ఇక పాత్రలు లేవు అనేటంతగా నూనె విస్తారమైంది. ఇక ఏమి లేవయ్యా దైవజనుడా, మొత్తం నిండిపోయాయి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న నూనె అమ్మి డబ్బు చేసుకుని దాన్ని అప్పుల వారికి ఇచ్చి నీ పిల్లల్ని విడిపించుకో. స్తోత్రం, స్తోత్రం. అట్టనిప్పుడు కొండ కొనుక్కొని నూనె కొద్దిగా పెట్టి దానికోసం ఎదురు చూడమాకండి. ఆయన అంజూరపు కాయ తింటే హిజ్కియాకి రోగం స్వస్థత అయిందంట. ఇప్పుడు అంజూర పళ్ళు అమ్ముతున్నాడు ఒకడు, అంజూర పండగ. అక్కడెక్కడో కోనేరు ఉంది, బేతస్త కోనేరు. యేసు ప్రభు టైంలో ఉంది. అసలు ఇంకా మనం కోనేటితో పనే ఉంది. అసలు సజీవమైన కోనేరు యేసుక్రీస్తే మన మధ్యకు వచ్చాడు. స్తోత్రం. మద్రాసులో ఒక కోనేరు కట్టారు, బేతస్త కోనేరు. మనుషుల్ని మిస్లీడ్ చేసి కోనేట్లో దిగితే స్వస్థత, కోనేట్లో దిగాలంటే నువ్వు మెంబర్షిప్ కట్టాలి, సభ్యత్వం కట్టాలి, కానుకేయాలి. ఇవన్నీ చూసి కదా దేవునికి అవమానం. ఆ రోజుల్లో కోనేరు ఉంది, ఇప్పుడు యేసుక్రీస్తు అనే సజీవ కోనేరు నీకు నాకు అందుబాటులో ఉన్నాడు. ఇంకా మన కోనేటితో పనే ఉంది. స్తోత్రం. అప్పుడు అంజూర పండ్ల ముద్దేసి గాయం మీద గడితే ఆయన స్వస్థత అయింది హిజ్కియాకి. ఇప్పుడు ఎందుకు అంజూర? జీవమునిచ్చే అంజూర యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. నన్ను అడిగితే నూనెతో కూడా పని లేదు. అభిషేకమునిచ్చే ఒలీవ తైలం అప్పుడు వాడేవారు. అసలు స్వచ్ఛమైన ఒలీవగా క్రీస్తు మన మధ్యలోకి వచ్చాడు. స్తోత్రం, స్తోత్రం. సో అమ్మేసుకుంది, అప్పులు తీర్చుకుంది, బిడ్డల్ని విడుదల చేసుకుంది. దీనికి అంతటికి మూలం భక్తి. భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. ఏ పరిస్థితిలోనైనా ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, భవిష్యత్తు శూన్యంగా మారిందో,
కుటుంబం అస్తవ్యస్తంగా ఉందో, అసలు నువ్వు ఏ స్థితి ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, అల్టిమేట్గా వాక్యం చెప్తుంది, భక్తి కలిగి జీవించు, నీ సకల పరిస్థితుల్లో దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. రెండో, భక్తి కలిగిన తల్లిగా తండ్రిగా నువ్వు జీవించు, నీ పిల్లతనం దేవుడు విడిచిపెట్టాడు. స్తోత్రం, స్తోత్రం. మూడోది, రాబోవు ఏట నీ కౌగిట కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ఎవరు? ఎలీషా. అంది, అబద్ధమాడొద్దు దైవజనుడా, నా భర్త వృద్ధుడు, పిల్లలు పుడతారనే గ్యారెంటీ లేదు, నాకు కుమారుడు ఏంటి, దయచేసి నీ దాసురాలైన నాకు అలాగే చెప్పొద్దు అన్నది. సంవత్సరం తిరిగేలోపు ఆమెకి చెప్పాలి, ఆమెకి అంటే దైవజనుడు పలికిన మాట నెరవేరిందా నెరవేరలేదా? స్తోత్రం. దైవజనుడైన ఎలీషా పలికిన మాట నెరవేరింది అంటే ఇప్పుడు సోది చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. ముగిస్తా, తిట్టుకోమాకండి. శ్రీయుతులు బెల్లంపల్లి వారు ఉన్నారు, అభిషిక్త దైవ సేవకులు, లక్షల మంది వస్తారు వారి దగ్గరికి. ఇక్కడే ఆయన శిష్యుడు ఒకడు ఉన్నాడు, నాకు తెలుసు, సేవ చేస్తున్నాడు, నేను తమ్ముడనే పిలుస్తా. 2 ఆడపిల్లలు ఆయనకి. ఎంతమంది? 3వసారి మళ్ళీ ప్రెగ్నెంట్, కన్సీవ్ అయింది. ప్రార్థనకు వెళ్ళారు, ఫ్యాను మళ్ళీ తిరగబోతుందని చెప్పాడు మన ఎలక్షన్స్లో. తిరిగిందా ఫ్యాను, ఊడి కింద పడింది. నేను అనేది ఏంటంటే, సోది చెప్పి మనుషులకు దగ్గర ఎందాక అవుతావు? వాక్యం చెప్పి తగలబడు. వాక్యం చెప్తే బ్రతుకులు మారుతాయి. వాక్యం చెప్తే ఇప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు కఠినంగా ఉన్న లాంగ్ రన్లో దీవించబడతారు. 4 మాటలు వాక్యం నేర్చుకో. దేవుని పాదాల దగ్గర వాక్య సత్యమేంటో గుర్తెరుగు. ఎందాక సోది చెబుతావు, ఎందాక ఉత్తుత్తి మాటలు చెబుతావు. ఫ్యాన్ తిరుగుతుందన్నావు, ఫ్యాన్ తిరగలా. సరే, అది కూడాను ప్రశ్నార్థకమైనది, విమర్శ వచ్చేసింది. 2 ఆడపిల్లలు అయితే ఈయన చేయబెట్టి ప్రార్థన చేసి నూనె పోసి తెల్లటి కుర్రాడిని దేవుడు నాకు చూపిస్తున్నాడు. కళ్ళు నల్లగా ఉన్నాయి, జుట్టు చాలా ఒత్తుగా కనిపిస్తుంది. వాడు ఇప్పుడే పుట్టినాడు కానీ వాడు 6 నెలల పిల్లడిలాగా ఉన్నాడు. 3 కేజీలు బరువు. బాబా, ఎంత స్కానింగ్ అంటే కళ్ళతో చూసి చెప్పేస్తున్నాడు మొత్తం. 3 కేజీలు బరువు ఉన్నాడంట, ఆరోగ్యంగా ఉన్నాడంట, తెల్లగా ఉన్నాడంట, గుండ్రటి కళ్ళు అంట, తలంతా నల్లగా ఉందంట, దట్టంగా ఉందంట. మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఏమంటారు మీరైతే? నేను చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్తే చెప్పు, దేవుడు చెప్పందే సోది మాటలు చెప్పకూడదు. సోది అంటే బూతు కాదు, ఉత్తుత్తి మాటలు చెప్పకూడదు. అసలు నేను ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? వాక్యం చెప్పేటప్పుడు మేరక్క, దేవుడు నీ గురించి నాకు చూపిస్తున్నాడు చెప్పాలా? ప్రత్యేకంగా చెప్పాలా? వ్యాపారం అని వెళుతున్నావు, దేవుని దగ్గరకు ఉండలేదు, జాగ్రత్త, నీ స్థితి మార్చుకో. మేరక్కకు భయం పుట్టిద్దేమో. పాస్టర్ గారు చెప్పాడు, అమ్మో బాబిట్టు అన్నాడు అని చెప్పని. ఆయన చూస్తున్నాడా? 20 మంది ఉన్నప్పుడు ఒక రాయి వేసాను అనుకో, 20 మందిలో ఒకళ్ళకి తగిలితే తగలదా? పరిచర్య గాలిలో దెబ్బలు ఎక్కర్లా. ఇప్పటిదాకా వాక్యం వింటున్నాం. అనారోగ్యం వల్ల భయపడొద్దు, భక్తి కలుగుండు, దేవుడు ధైర్యపరుస్తాడు. నీ ప్రతి పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని ఇస్తుంది నీ భక్తి అని చెప్పాను. వింటున్నప్పుడు వాక్యం నీ హృదయాన్ని తాకదా? ఏ విషయంలో భయపడుతున్నావో ఆ విషయంలో వాక్యం నేను సరిచేయదా? అది ప్రవచనం కాదా? అసలు వాక్యానికి మించిన ప్రవచనం ఏముంది? భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి పిల్లలకు ఆశ్రయాన్ని కలిగిస్తుంది. భక్తి నోటితో పలికిన మాటను, భక్తి గలవాడు పలికిన మాటను దేవుడు స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్దాం. స్తోత్రం.
నేను ఇంకా కంటిన్యూ అవ్వట్లా, ఎంతటితో ముగిస్తున్నాను. ఒకే ప్రశ్న. యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించాక ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉంటున్నావు, పాటలు పాడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు. నీ గురి దేని మీద? దేని మీద ఏకాగ్రత? దేవుని నుంచి నువ్వేది ఆశిస్తున్నావు? నీ భవిష్యత్తు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ క్షేమం నువ్వు ఆశించాల్సిన పనిలే. ఆయన చేతిలో నీవు ఉన్నప్పుడు నిన్ను ఎలాగ చెక్కాలో ఆయన చెక్కుతాడు. నీ పట్ల ఆయన చిత్తమేదో అది ఆయన నెరవేరుస్తాడు. మరి నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? భక్తి కొరకు ప్రయాసపడాలి, భక్తిని సంపాదించుకోవాలి. భక్తి కలిగి జీవించు వారమైతిమా ప్రస్తుత జీవంలోను రాబోవు జీవంలోను, ప్రస్తుత కాలంలోను రాబోవు కాలంలోను అది జీవాన్ని ఇస్తుందని రాయబడింది. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను చిన్న విమర్శ చేసుకుందాం. భక్తి సంపాదన కొరకు, భక్తి సముపార్జన కొరకు, దేవుని దృష్టిలో సంతుష్టి సహితమైన భక్తి, ఆక్షేపణ లేని భక్తి. భక్తి కలిగిన వాడు క్రీస్తు రాకడను కూడా సంధిస్తాడు. క్రీస్తు రాకడను సంధించాలంటే, ప్రభు రాకడను ఎదుర్కోవాలంటే భక్తి జీవితం ఒక్కటే అర్హత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భక్తి కలిగిన వాడు పాపం కూడా చేయడు. 1:27 యాకోబు పత్రికలు ఉంది, లోకమాలిన్యము తనకంటకుండా విధవరాండను అనాథలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే దేవుని ఎదుట సద్భక్తి. భక్తి అంటే అర్థమేంటి? పాపం మనల్ని అంటకుండా కాపాడుకోవటమే భక్తి. అంటే భక్తి కలిగిన వాడు పాపం జోలికి వెళ్ళడు. ఒకవేళ మనం వెళ్ళకపోయినా పాపమే మన మీద పడే పరిస్థితి వస్తుంది. యోసేపులాగా, యేసుక్రీస్తులాగా రాయి మీద పడకుండా ఆయన దాగి వెళ్ళాడంట దేవాలయంలో. పోతిఫర్ భార్య తనను తాకి తన జీవితాన్ని కల్మషం చేసే లోపే వస్త్రాన్ని విడిచి పారిపోయాడంట యోసేపు. భక్తి కలిగిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు. భక్తి గలవాడు పాపానికి దొరకడు. బలహీనపడేది ఎవడంటే భక్తి లేనివాడే. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు వాక్యం కొరకు ప్రార్థన చేయండి.